నిధులు తెచ్చే బాధ్యత ఎంపీలదేనట. టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఇవాళ ఎన్డీఏ కూటమిలో ప్రధాన భాగస్వామి పక్షం చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఎంపీలపైన ఆధారపడి ఎన్డీఏ కూటమి ఏర్పడదు అక్కడ. ఎట్ ద సేమ్ టైం నితీష్ కుమార్ గారి పైన జేడీయూ పైన ఆధారపడి కూడా ఏర్పడదు. ఒకవైపు బీహార్కి సంబంధించిన నితీష్ కుమార్ గారు చాలా గట్టిగా డిమాండ్ చేస్తాడు, పాట్నాలో కూర్చొనే ఢిల్లీని వణికిస్తాడు. 1,00,000 కోట్లు ప్యాకేజ్ ఇస్తేనే మీ ప్రభుత్వం ఉంటుందని డైరెక్ట్గా డెడ్ లైన్ పెట్టిండు, వార్నింగ్ ఇచ్చిండు కేంద్రానికి. ఆయనకు 12 ఎంపీలే ఉన్నారు, మనకి ఎంత ఉన్నారు? 21 మంది ఎంపీలు ఉన్నారు. అంటే దాంట్లో 16 మంది ఓన్లీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంపీలే ఉన్నారు. 16 మంది ఎంపీలు ఉండి మీరు 12 మంది ఉన్న ఎంపీలు ఉన్న నితీష్ కుమార్ డైరెక్ట్గా డెడ్ లైన్ పెట్టి 1,00,000 కోట్లు ఇస్తే తప్ప మీ ప్రభుత్వం ఉండదు అని బెదిరిస్తుంటే, తెచ్చుకునే డిమాండ్ చేస్తుంటే తెచ్చుకోవడానికి మీరెందుకు కనీసం అడిగే ప్రయత్నం చేయకుండా దాని నుంచి విడ్రా అయ్యి పోతున్నారు, సీక్రెట్ మీటింగ్లు పెట్టుకుంటున్నారు, వస్తున్నారు. మొన్న పోయారు, నితీష్ కుమార్ కలిశారు, వచ్చారు, ఎందుకు పోయారు, ఎందుకు వచ్చారు ఎవడికి తెలియదు, ఏడ చెప్పలే. ఇవాళ మళ్ళీ ఎంపీలతో ఏం చెప్తున్నారు మీరు? నేను అడగలేని పరిస్థితి ఉంది కానీ మీరే ఎంపీలుగా కేంద్రం నుంచి నిధులు తెచ్చే బాధ్యత మీదే అని చెప్తున్నారు. వాళ్ళు ఏం చేయగలరు? మీరు ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా మీకున్న అవకాశం కానీ మీకున్న అనుభవం కానీ వాళ్ళకి ఎక్కడుంది? మీరు నిజంగా ఇవాళ కేంద్రం మెడలో ఉంచి నిధులు తెచ్చే దమ్ము, ధైర్యం, అవకాశం ఉంది. ఇవాళ అవకాశం ఉంది కానీ మీకు ఆ దమ్ము, ధైర్యం లేదా అనేది పెద్ద ప్రశ్న. ఆ దమ్ము, ధైర్యం లేకపోవడానికి మీకున్న అనేక రకాల వ్యక్తిగత కారణాలు, కేసులు, వ్యవహారాలు అనేది ఇలా పెద్ద ఎత్తున బయట జరుగుతున్న చర్చ. ఎందుకు మీరు ఎంపీల పైన పెట్టి మీరు తప్పుకుంటున్నారు బాధ్యత నుంచి అనేది ప్రధానంగా ప్రశ్న. ఎందుకంటే మొన్న ఢిల్లీ పోయినప్పుడే అనేక రకాల చర్చలు వచ్చినాయి. ఎందుకు ప్రధానమంత్రిని కలవలేదు, బడ్జెట్ ముందు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని ఎందుకు కలవలేదు, ఏపీ నిధుల గురించి ఎందుకు అడగలేకపోతుండు, సీక్రెట్గా పోయి సీక్రెట్గా ఎందుకు వచ్చిండు, దీంట్లో ఉన్న మతలబ్ ఏంది, దీని అనుకున్న వ్యవహారం ఏందనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దానికి బలం చేకూర్చే విధంగానే మళ్ళీ ఎంపీలతోనూ కూడా అదే చెప్పిండు. మీరే దేవాలి నిధులు, నా వల్ల కావట్లేదు అనే విధంగా చెప్పే ప్రయత్నం అయితే చేసిండు.